కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ కు గులాబీ పార్టీ పరిపాలనకు మంచి పేరు తెచ్చిన పథకం. ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వం తరఫున కట్నంగా కేసీఆర్ మేనమామగా పంపుతున్న కట్నంగా ప్రచారం చేసుకున్నారు. నిజానికి పేదరికంలో ఉండే వారికి ఎంతో చేయూతగా నిలిచిన పథకం ఇదే. నిజానికి కళ్యాణ లక్ష్మి పథకం కన్నా ముందే బంగారు తల్లి అని ఉమ్మడి రాష్ట్రంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మొదలుపెట్టారు. ఆడపిల్ల పుట్టగానే 50,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. పెళ్లికి ముందు డ్రా చేసుకునేలా పథకం రూపకల్పన చేసి ప్రారంభించారు. కానీ బంగారు తల్లి పథకాన్ని కళ్యాణ లక్ష్మి పథకంగా మార్చి పెళ్లి సమయంలో ఆడపిల్ల తల్లిదండ్రుల ఆర్థిక స్తోమత ఆధారంగా 51,000 నుండి పథకాన్ని ప్రారంభించి క్రమేపీ పెంచారు. ప్రభుత్వం మారినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 ఆర్థిక సాయం అందుతుంది. తులం బంగారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా కళ్యాణ లక్ష్మి పథకానికి తులం బంగారం కల్పిస్తామని ప్రకటించింది. ఊరూరా ప్రచారం చేసింది. ఆడబిడ్డకు ప్రభుత్వం నుండి కానుకను పెంచుతామని ప్రకటించింది. ఎప్పటి నుండి ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, సీఎంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉండటంతో తులం బంగారం ఎప్పటి నుండి ఇస్తారు అన్న ప్రశ్న మొదలైంది. కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగుతూనే ఉన్నా తులం బంగారం ఇంకా మొదలు పెట్టలేదు. అయితే ఈ తులం బంగారం ఇవ్వటం ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు, ₹500 సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు మొదలయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా దృష్ట్యా ఆలస్యం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.